పాలమూరు రంగారెడ్డి ప్రజలు దశాబ్దాల పాటు జరిగినటువంటి అన్యాయానికి కేసీఆర్ గారు 90 టీఎంసీల నికర జలాలు కేటాయిస్తే వీళ్ళు కేవలం 45 టీఎంసీలే కేటాయించడం ఆందోళన కలిగిస్తుంది. ఇటు పోలవరం నల్లమల సాగర్ అయితేనేమి, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అయితేనేమి వివిధ పేర్ల రూపాలతో పేర్లు మార్చి తెలంగాణ నీటి హక్కులను కబలించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎందుకు 90 టీఎంసీలు కేటాయించిండు కేసీఆర్? అసలు పాలమూరు రంగారెడ్డి ఏంది అనేదాన్ని కొంచెం మనం ముందుకు పరిశీలించాలి. వాస్తవానికి తెలంగాణ అన్ని వనరులున్న దోపిడీ చేయబడ్డ ప్రాంతం, 2 నదుల మధ్యన ఉండి కరువు కాటకాలతోని నాశనమైన ప్రాంతం. బహుశా దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి అద్భుతమైన వనరులు ఉండి నాశనమైన జిల్లా పర్టికులర్గా మహబూబ్నగర్ జిల్లా, పాలమూరు జిల్లా. అత్యంత ఎక్కువ కల్టివబుల్ ల్యాండ్ ఉన్న జిల్లా మహబూబ్నగర్ జిల్లా. కానీ ప్రపంచంలో అత్యంత ఎక్కువ దోపిడీకి గురైపోయి అన్యాయానికి గురైన వెనక్కి నెట్టివేయబడ్డ జిల్లా మహబూబ్నగర్ జిల్లా, పాలమూరు జిల్లా. 2 జూన్ నాడేమో రాష్ట్రం ఏర్పడితే 1 ఆగస్టు నాడే మొట్టమొదటి దఫ్తరం తీసింది పాలమూరు రంగారెడ్డిది. ఎందుకంటే ఈ 10 జిల్లాలు నష్టానికి గురైనా అందులో ఇంకెక్కువ దుర్మార్గంగా అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు జిల్లా కాబట్టి ముందు అక్కడి నుంచే పని ప్రారంభించాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి దఫ్తరాలు తీసి దులిపి వెంటనే ఎక్స్పర్ట్స్ కమిటీకి ఇచ్చి దాన్ని మళ్ళీ ఏం చేయాలి చెప్పండి, ఎట్లా చేస్తే బాగుంటుంది చెప్పండి అని చెప్పి వాళ్ళ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత కేసీఆర్ గారికి అర్థమైంది, ఓహో మిగతా అన్ని ప్రాజెక్టు లాగానే ఇక్కడ కూడా కుట్రే చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్. మహబూబ్నగర్ జిల్లాను బాగు చేయాలని లేదు వీళ్లకు. ఆయన చంద్రబాబు నాయుడు అయినా, రాజశేఖర రెడ్డి అయినా, ఎవడైనా సరే నీళ్లు లేని చోట ప్రాజెక్టులు మొదలుపెట్టడం, ప్రాజెక్టులు మొదలుపెట్టిన పేరు మీద ప్రాజెక్టులతో కాలువలకు అడ్వాన్సులు ఇచ్చి కాలువలు దవ్వటం ఎక్కడ చేయరు ఈ దేశంలో, ప్రపంచంలో. ఇటువంటి దుర్మార్గమైన పనులు కేవలం తెలంగాణ మీదనే చేసిండ్రు వాళ్ళు ఆనాటి సమైక్య ఆంధ్ర నాయకులు. అక్కడ కూడా చూస్తే అది జూరాల నుంచి నీళ్ళు తీసుకుంటామని చెప్పి పెట్టినారు. జూరాలలో కేవలం ఒక 7 టీఎంసీల నీళ్ళు ఉంటాయి. వాస్తవానికి జూరాల చాలా చిన్న సోర్స్, కేవలం ఒక మంచినీళ్ళు అందించడానికి కూడా పనికిరాని సోర్స్ అది. మొత్తం మహబూబ్నగర్ని కవర్ చేయాలి, 1 ఇంచు లేకుండా నీళ్ళు ఇవ్వాలనే ఒక సంకల్పంతో కేసీఆర్ గారు వెంటనే మళ్ళీ పిలిచి రీడిజైన్ చేయండి, ఇది ఇట్లా కాదు, 215 టీఎంసీల నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉండే శ్రీశైలం ఉన్న తర్వాత ఇక్కడ నువ్వు పెట్టాలి నీళ్ళు లేని చోట, చలో అక్కడ తీసుకుపోండి అని చెప్పి అన్ని నీళ్ళని కలుపుకొని 90 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉన్నాయి, నికర జలాలే. ఆ తర్వాత కొంత వరద జలాలు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మొత్తం 12.5 లక్షల ఎకరాలకి సాగునీళ్ళకి ఇవ్వాలి. మహబూబ్నగర్ అయితేంది, రంగారెడ్డి అయితేంది, నల్గొండ జిల్లాలో దారుణంగా ఫ్లోరిన్ గురవుతున్న ప్రాంతం ఏదైతుందో మా దేవరకొండ మునుగోడ్లలో ఆ ప్రాంతం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో 12.5 లక్షల ఎకరాల నీళ్ళు ఇవ్వాలని చెప్పి 90 టీఎంసీల నీళ్లను దీనికి కేటాయిస్తూ జీవో దీక్షి వెంటనే పనులు ప్రారంభం చేశారు. చేసి మేఘాల మీద దాన్ని వెంటబడి రాత్రి పగలు ప్రయత్నం చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ మేము బనకచెర్ల నుంచి అక్కడి నుంచి పోలవరం నుంచి పట్టిసీమ పేరు మీద ప్రకాశం బ్యారేజ్కి మేము 80 టీఎంసీల నీళ్ళు వాడుకుంటామని చెప్పి పెట్టినరో దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అట్లా మీరు వాడుకున్నప్పుడు కృష్ణలో 45 టీఎంసీలు ఎగువ ప్రాంతానికి ఇవ్వాలి అని చెప్పి ఏదైతే చెప్పినరో, కాబట్టి నాగార్జునసాగర్ పైన ఇచ్చే నీళ్లు అది మనకు హక్కు ఉంది కాబట్టి ఆ 45 టీఎంసీలను దీనికి కేటాయిస్తూ మైనర్ ఇరిగేషన్లో కూడా మేము సేవ్ చేస్తామని చెప్పి అదంతా కూడా చూపించి 90 టీఎంసీలను ఈ ప్రాజెక్ట్ కేటాయించాలి పాలమూరు రంగారెడ్డికి అని చెప్పి కేసీఆర్ గారు జీవో ఇవ్వటం, దానికి అనుకూలంగా కేంద్రం నుంచి రకరకాల అనుమతులు 8 రకాల అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టును ఒక్కొక్క చోట 90%, 95% పూర్తి చేశారు. పూర్తి చేసి ఆ ప్రజలకు ఒక విశ్వాసం కలిగించాలని చెప్పి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్ళను కూడా పోయించడం జరిగింది. చివరికి కేంద్ర పర్యావరణ అనుమతి మాత్రం ఒకటే మిగిలి ఉండే. ఆ దశలో ఈ ప్రభుత్వాలు మారినాయి. మనం ఇక్కడ ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు వాళ్ళు దానిపైన ఒక రోజు ఇట్లా కూర్చొని చర్చ చేసిన సందర్భం కూడా లేదు. కానీ కేంద్రం దుర్మార్గంగా, కేంద్రం మీన్స్ చంద్రబాబు నాయుడు, ఇక్కడ మనం కేంద్రం అని ప్రతిసారి మాట్లాడే సందర్భంలో దాంట్లో చంద్రబాబు నాయుడుని కూడా చూసుకోవాలి మీరు బ్రాకెట్లో. కేంద్రం అంటేనే చంద్రబాబు నాయుడుని చూసుకోవాలి ఇప్పుడు మనం, ఎందుకంటే మోడీ ఆయన ఆడిపించినట్టు ఆడుతున్నాడు. పైననేమో మోడీ ఉంటే కింద మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు చంద్రబాబుకి. ఈ 3 ఇప్పుడు కేంద్రం అన్నా చంద్రబాబు అన్నా రేవంత్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాడు, భాగం అయి ఉంటాడు. అందులో అది తీసేసి చూడడానికి లేదు. మనం 2 ఏళ్ళుగా దానిపైన వీళ్ళు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు 6-7 నెలల క్రితం కేంద్రం నుంచి
ఇది సబ్జుడిస్ ఉంది అని చెప్పేసి పక్కన పెట్టినామని చెప్పారు. అసలు సబ్జుడిస్ అనే చర్చే లేదు. మనం చాలా క్లియర్గా రాసినాం. 45 టీఎంసీలు మేము మా ఇరిగేషన్లో సేవ్ చేస్తున్నాం. 45 మాకు హక్కు ప్రకారమే రావాలి. పోలవరం పట్సీమ దానికి ప్రత్యామ్నాయంగా 90 టీఎంసీలు మాకు రావాల్సిందే న్యాయంగా మేము దీన్ని పెట్టుకుంటున్నాం. మీరు రేపు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పు ఇవ్వబోతుందో ఆ తీర్పు పరిధిలోనే ఇది ఉంటుంది అని చెప్పి కూడా మేము రాసిచ్చినాం. అవును సార్. రాసి ఆ జీవోలు తీసి అట్లనే కేంద్రానికి అట్లే పంపినాం. 8 శాఖల అనుమతులు కూడా అట్లే ఇచ్చినాయి. అవును సార్. కానీ మారిన రాజకీయ పరిస్థితులలో చంద్రబాబు మీద వాళ్ళు ఆధారపడాల్సి రావటం, చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని కేంద్రం నుంచి వాపసు పంపించినప్పుడు వీళ్ళు నిమిషాల మీద దానిపైన చర్చ చేయాలి, వెంటనే తిరిగి పంపాలి. వాళ్ళు ఏదైతే కొర్రీలు పెట్టి పంపినారో వాటి అన్నిటికీ సమాధానాలు రాసి పంపాలి. దానికి అంతే ధీటుగా మన వాదన వినిపించాలి. వద్దంటుండా మోడీ మాకు తెలంగాణ నీళ్ళు మనుషులు వద్దంటుండా, మేము మనుషులు తాగొద్దా, మేము చచ్చిపోవాలన్నా, మా మహబూబ్నగర్ నాశనం అయిపోవాలన్నా, ఏం చేయాలి అనేది పెట్టాలి ప్రజల ముందట. ఇది పూర్తి లొంగుబాటుతనం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క లొంగుబాటుతనం, మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి తెలంగాణ ప్రజలకి చేసే ద్రోహం. ఇది కాంగ్రెస్ పార్టీ 45 టీఎంసీలకు ఒప్పుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అంగీకార యోగ్యం కాదు, ఆమోదయోగ్యం కాదు. అంతకు మించిన ద్రోహం ఇంకొకటి ఉండదు. మహబూబ్నగర్ జిల్లాకి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినందుకు ఆ ప్రజలకు ఇచ్చే బహుమానం 45 టీఎంసీలు తగ్గించడమే. ఉన్నాయనకి ఆయన సీటు కాపాడుకోవాలని కావచ్చు ముఖ్యమంత్రికి, లేదా ఇరిగేషన్ మంత్రి ఆ పదవి మీద కన్నేసిండు కాబట్టి ఈయనకు కూడా వాళ్ళ అవసరం ఉంటుంది రేపు అని చెప్పి భయం కావచ్చు. అంటే వీళ్ళ పదవుల ప్రయోజనాల కొరకు ప్రజల్ని తాకట్టు పెడుతున్నారు, ప్రజల హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు. మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజల బతుకుల్ని తాకట్టు పెడుతున్నారు వీళ్ళు వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు. వీటన్నిటి గమనించే కేసీఆర్ గారు వీళ్ళ దొంగతనాన్ని ప్రజల ముందు చెప్పాలి, పోరాడి మళ్ళీ మనం సాధించుకోవాలి, తప్పకొరకు వీళ్ళ కొరకు మనం ఒక యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దానిపైన కార్యాచరణ తీసుకోవడం కొరకే రేపు రాష్ట్ర కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. దాంట్లో కేసీఆర్ గారు ఏ పద్ధతుల్లో మనం ఎట్లా పోరాటం చేయాలి, ఎట్లా మళ్ళీ మన హక్కుల్ని కాపాడుకోవాలి రాష్ట్ర కమిటీలో నిర్ణయం తీసుకొని మా పోరాట కార్యాచరణ ప్రకటిస్తారు. ఆ ప్రకారం తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూ వీళ్ళిద్దరి దొంగ నాటకాలను ఎండగట్టి ప్రజల్లో నిలబెట్టి సాధించుకునే ప్రయత్నం